భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మండలంలోని స్టాండ్ రివ్యూ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే బిషప్ పద్మరావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, బిషప్ పద్మరావు, విజయ పాస్టర్లు, పాస్టరేటు సెక్రటరీ, పాస్టరేటు ట్రెజరర్, గ్రూప్ సెక్రటరీ, పాస్టరేటు చైర్మన్, సహాయక గురువులు, వేలాది మంది భక్తులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈసారి బయట పెద్ద స్టార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మన జీవితాలకు, మన కుటుంబాలకు ఆశీర్వాదం, సంతోషం ఉండదు. కానీ దేవుడిని హృదయపూర్వకంగా మనము ఆయన ఒక్క నిమిషము మనము దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆ క్షణమే, ఆ దినమే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో జన్మించాడు. జన్మించిన యేసయ్యను అన్న ఇప్పుడు ఇల్లు ఇక్కడ పెడితే బొమ్మలేము కనపడదుగా, ఇది రోడ్డు పక్కన పెడితే అయిపోగా అన్న ఇల్లు బొమ్మలేగా పెట్టే బదులు ముందు ఇక్కడ. హైదరాబాద్ నుంచి సాయంత్రం ప్రోగ్రాంకి ముందే అంటే రాత్రి 8కి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా అందరినీ కలుస్తూ ఉన్నాను. మళ్ళా ఇవాళ వెళ్ళిపోవాలి, కానీ ఒక్కరోజు కూడా మిస్ కాకూడదనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇదే రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావంలో జరిగింది. ఇదే రోజు 25th లిటరల్లీ 25th డిసెంబర్. అయితే 2 పండుగలు జరపడం ఇబ్బంది కాబట్టి దానికి ఒక రోజుకు వాయిదా వేసి డిసెంబర్ 26th అంటే 100 సంవత్సరాలు అయింది కమ్యూనిస్ట్ పార్టీ. అంటే జేసస్ బోధనకి కమ్యూనిస్ట్ పార్టీ అనుసరించే విధానాలకు ఎంతో అనుబంధం ఉంది. జేసస్ కన్య మరియమ్మ కడుపును పుట్టారు, అది కూడా ఒక గుడిసెలో పుట్టారు. అంటే దాన్ని మనం అనుభవించుకుంటే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ప్రపంచ మొత్తంలో కోట్లాది మంది నిరుపేదలు ఉన్నారు. వారికి సంకేతంగా, వారికి ప్రతీకగా జేసస్ ఈ ప్రపంచంలో ఉద్భవించిన తరుణంలో దైవదూత జేసస్ ఆయన జననం గురించి గొర్రెల కాపరులకి తెలియజేయటం, లోక కళ్యాణం కోసం
లోక రక్షకుడు పుట్టాడని చెప్పి తెలియజేస్తుంది. అదే సమయంలో తూర్పున వేగు చుక్కలు కొంత ఉదయించడం, దైవదూతలు అటు నుంచి పైన అవడం, ఇదంతా కూడా లోక కళ్యాణానికి శుభ సూచకంగా మనం భావిస్తాం. ఆయన దేవుడు మనకు తోడు, లోకములో పాపములో శాపములో కొట్టుకొని పోతున్నా నన్ను దేవుడు పిలిచాడు. కారణం ఒకటే, ఆయన పిలవడానికి ఎంత మంచి సంధానం ఇచ్చాడు. నిన్న సాయంకాలం రోజు 2 లేక 3 ప్రోగ్రామ్స్ అలా తిరిగి రావాలి. నిన్న కెథీడ్రల్లో అన్ని పనులు చూడడానికి నేనే వెళ్ళి ఉదయం 10 గంటలకు వెళ్ళాను. సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చాను. పనులన్నీ చూడాలి. కొత్తగూడెం నుండి కొన్ని ఫోన్లు వచ్చాయి. తండ్రి గారు, ఎన్ని గంటలకు వస్తారు మీరు? ఏదో రాత్రికి వస్తానులే. ఎందుకో తెలుసా? అరే, నీ పేరు తలంచుకుంటే శాపమురా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పరా? ఎందుకో తెలుసా? నేను విధించేది నీ పేరు కనబడితే శాపం. నథింగ్ డూయింగ్. వేరెవర్ యు గో, డయాసిస్లో ఎక్కడైనా సరే నా పేరు పాంపులెట్లో తప్పక కనబడుద్ది. దేవుని స్తోత్రం చెప్పుదాం. ఎందుకో తెలుసా? ఎందుకు అనంటే, నేను గొప్పవాణ్ణి కాదు కానీ నన్ను కలగజేసిన దేవుడు ఎవరు అనంటే ఇమ్మానుయేలు దేవుడు. నా దేవుడు ప్రమాదంలో ఉన్నాను, భద్రాచలం నా కారుని నడిపించుకుంటున్నాను. సాయంకాలం 5 గంటలకు యాక్సిడెంట్ అయింది, చనిపోవాలి. భద్రాచలం నుండి అంబులెన్స్ లో పడుకోబెట్టారు. నాకు తెలీదు. తల్లిగారు ఉన్నారు నా పక్కనే. ఒక చేతిని నా బాడీ మీద పెట్టింది, ఒక చేతిని ఇలా పైకి లేపింది. భద్రాచలంలో ప్రారంభమైన అంబులెన్స్ ఖమ్మం